హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపం 2 పథకానికి సంబంధించి రెండవ సిలిండర్ అయితే చాలామంది బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళందరికీ సబ్సిడీ అమౌంట్ అయితే రావడం లేదు. సో ఎందుకు రావలేదో నేను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో దీపం 2 పథకానికి సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే కీలక ప్రకటన చేశారు. రెండో ఉచిత గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన రాయితీ డబ్బులపై క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సిలిండర్ బుక్ చేసుకున్న కొందరు లబ్ధిదారులకు రాయితీ డబ్బులు జమ కాలేదని, కొన్ని సాంకేతిక కారణాలతోనే డబ్బులు రాలేదన్నారు. వీరందరికీ త్వరలోనే సబ్సిడీ సొమ్మును బ్యాంక్ అకౌంట్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే మూడో ఉచిత సిలిండర్కు సంబంధించి రాయితీ డబ్బులపై కీలక ప్రకటన అయితే చేశారు. మూడవ సిలిండర్ రాయితీ డబ్బుల్ని ముందుగానే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోయినా బ్యాంక్ అకౌంట్లో దీపం 2 పథకానికి సంబంధించి డబ్బులు జమ కావని, వారు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారని చెప్పారు. అలాంటి వారు వెంటనే గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. కొంతమందికి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాని కారణంగా డబ్బులు జమ చేయలేదన్నారు. ఇది కూడా చెక్ చేసుకోవాలని అంటున్నారు. వీటిని గమనించి సవరి చేసుకుంటే రాయితీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. దీపం పథకం కింద తొలి విడతకు సంబంధించి ఇంకా 15 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ల రాయితీ అందించాల్సి ఉందని, ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. దీపం పథకానికి సంబంధించి చాలామంది అయితే బుకింగ్ చేసుకున్న తర్వాత డబ్బులైతే సబ్సిడీ కింద అమౌంట్ అయితే జమ కాలేదు. గ్యాస్ అయితే ఇచ్చేసి వెళ్తున్నారు కానీ అమౌంట్ అయితే ఇంకా పడలేదు. సో దీనికి సంబంధించి మనోహర్ గారు అయితే కీలక ప్రకటన చేశారు. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.